హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో హెల్దీ మరియు టేస్టీ అయిన వెజిటేబుల్ నూడిల్స్. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళను వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగాక అందులో నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ని బాగా ఉడికాక చల్లనీళ్ళతో కడిగి ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు బాగా వేడయ్యాక అందులో 5 టమాటీ పళ్ళను వేసుకోవాలి. టమాటీ పళ్ళను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. టమాటీ పళ్ళు బాగా ఉడికాక వాటిని తొక్క తీసి ప్యూరీలాగా చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో 2 గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాక అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు వేసుకోవాలి. మీకు నచ్చితే బీన్స్, పీస్, బ్రోకలీ ఇలాంటి కూరగాయలను కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకోవాలి. 1/2 స్పూను పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అన్ని మసాలాలను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనము తయారు చేసి పెట్టుకున్న టమాటీ ప్యూరీని వేసుకోవాలి. టమాటీ ప్యూరీని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటీ ప్యూరీని కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. టమాటీ ప్యూరీని పైన నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్కి అన్ని మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నూడిల్స్కి అన్ని మసాలాలు బాగా పట్టాక సగం స్పూను మిరియాల పొడి, సగం స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకొని నూడిల్స్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు నూడిల్స్ బాగా ఉడికాక అందులో తురిమిన చీజ్ని వేసుకోవాలి. చీజ్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ని బాగా వేసుకుని చీజ్ కొద్దిగా కరిగే వరకు ఉంచుకోవాలి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు నూడిల్స్ని ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.